సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. పర్యాటకులను ప్రయాణికులను చూస్తే చాలు వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత లాభం కొట్టేసేందుకు కొందరు నిర్మోహమాటంగా ప్రయత్నిస్తారు. రైళ్లలో అయితే ఇది మరీ ఎక్కువ. ఇలా కకృతి పడే ఓ రైల్వే క్యాటరింగ్ సర్వీస్ సంస్థకు రైల్వే శాఖ తీసుకున్న చర్యతో దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఇంతకీ ఏం జరిగింది? పూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు రైల్లో క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తున్న వారి నుంచి ఓ వాటర్ బాటిల్ కొన్నారు. యాక్చువల్ గా దాని ఎంఆర్పి 15 రూపాయలు. అయితే క్యాటరింగ్ సర్వీస్ బాయ్ ఆ యువకుడి దగ్గర 20 రూపాయలు వసూలు చేశాడు. అతని దగ్గరే కాదు, ఆ బోగిలో వాటర్ బాటిల్ కొన్న వారందరికీ బాటిల్ 20 రూపాయలకు అమ్మాడు. ఎంఆర్పి గురించి ప్రస్తావించినా తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆ యువకుడు 139 నెంబర్ ద్వారా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడాన్ని గమనించిన ఆ క్యాటరింగ్ వర్కర్ వెంటనే అతనికి 5 రూపాయలు తిరిగిచ్చేందుకు ఒప్పుకున్నాడు. అందరికీ తిరిగి ఇవ్వాలన్న యువకుడి మాటతో ప్రతి ఒక్కరికి 5 రూపాయలు తిరిగిచ్చేశాడు. సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మొత్తం తతంగాన్నంతా వీడియోలో రికార్డ్ చేసిన ఆ యువకుడి మిత్ర బృందం ఫుటేజ్ను రైల్వే అధికారులకు పంపించారు. అయితే కథ ఇక్కడితో ఆగితే మజా ఏముంది? ఈ దృశ్యాలన్నీ చూసిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు, విచారణ చేశారు. అది నిజమని తేలడంతో ఆ క్యాటరింగ్ సంస్థకు ఏకంగా 1,00,000 రూపాయలు జరిమానా వేశారు. మళ్ళీ రిపీట్ అయితే ఈసారి కాంట్రాక్టే రద్దు చేస్తామని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. తాము తీసుకున్న యాక్షన్కు సంబంధించిన వివరాల్ని ఆ యువకుడి వాట్సాప్కి పంపించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్స్లో పోస్టు చేసిన ఆ యువకుడు ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు డిమాండ్ చేస్తే ఏం చేయాలో తెలుసుకోవాలంటూ రైల్వే ప్రయాణికులకు వివరించాడు. ఇతను తీసుకున్న ఎఫర్ట్ వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు లాభం కలిగిందంటూ నెటిజన్లు ఆ యువకుడిని ప్రశంసల్లో ముంచెత్తారు.